అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య వ్యవస్థ ఆవశ్యకత కేవలం పాండమిక్ అండ్ ఎండమిక్ టైంలో మాత్రమే కాదు, ఇవాల్టి మారుతున్న లైఫ్ స్టైల్లో ఎంతో అవసరమని తెలుస్తోంది. ఈ శరీరాన్ని నిర్దేశించే ప్రాథమిక మౌలిక విషయం కాలేయ వ్యవస్థ అని గ్రహించి హెపటాలజీ రంగాన్ని ఎంచుకున్నారు డాక్టర్ కావ్య దెందుకూరి. భారతదేశంలో అతి చిన్న వయసులో హెపటాలజిస్ట్ అయిన కొద్ది మందిలో తన పేరు నమోదు చేసుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తాను చాలా గర్వకారణంగా మారారు భారతదేశానికి. ఇంతేకాకుండా పుష్కర కాలం ఎక్స్పీరియన్సే ఉన్నా కూడా 10-15 వేల ప్రొసీజర్స్ చేసి చాలామందికి లివర్ సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తున్నారు. అండ్ వారి వృత్తిలో వారు వైద్యులుగా ఉంటూనే తన మంచి మాట, సౌమ్యమైన దృక్పథంతో పేషెంట్లకి ఎంతో ఊరటనిస్తూ, ఎంతో భరోసా ఇస్తూ తన వైద్య వృత్తిని తన జీవితంగా భావించి మలుచుకున్నారు డాక్టర్ కావ్య దెందుకూరి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైద్య వృత్తిని ఎంచుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆ క్లారిటీ ఉండడం చాలా పెద్ద విషయం. అది కాకుండానే మీరు హెపటాలజీలోకి రావాలి అనే డెసిషన్ కూడా ఎలా జరిగింది? ఎందుకు హెపటాలజీని ఎంచుకున్నారు? సో బేసిక్లీ నేను మెడిసిన్ అయ్యాక నేను యాక్చువల్లీ ఎప్పుడు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అవుదాం అనుకున్నాను. బికాజ్ నాకు ప్రొసీజర్స్ చేయడం చాలా ఇష్టం. నేను గ్యాస్ట్రెంట్రాలజీ చేసేటప్పుడు నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నా దగ్గర రావటము, వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక వాళ్ళకు ఒక సెకండ్ లైఫ్ రావటం నేను యాజ్ అ పీజీ చూసినప్పుడు ఇట్ వాజ్ వెరీ 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 సాటిస్ఫాక్టరీ. వాళ్ళు ఎంత బాధతో వస్తారంటే, కొంతమంది 2 రోజులకు ఒకసారి అడ్మిషన్ అవుతూ ఉంటారు. పొట్టలో నీరు తీయడానికి కానివ్వండి, బ్లడ్ వామిటింగ్స్తో, కోమా స్టేజ్లో, అంత బ్యాడ్ స్టేజ్ నుంచి ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ అయిపోగానే వాళ్ళు చిన్న బేబీస్, 5 months బేబీస్ నుంచి 65-75 years old సెకండ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ తర్వాత. దట్ వాజ్ సో సాటిస్ఫాక్టరీ దట్ అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఐ థింక్ నేను హెపటాలజీ ఖచ్చితంగా చేయాలి, ఇది చాలా నాకు హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అనిపించింది. హెపటాలజిస్టులు ఎవరైనా మీరు చూసారా వాళ్ళు చేసే యాక్చువల్లీ గ్యాస్ట్రెంటాలజిస్ట్కి హెపటాలజిస్ట్కి ప్రాథమిక తేడా, మీ లైఫ్ ఎలా ఉండబోతోందని ఊహించుకుని ఇందులోకి దిగారా? యాక్చువల్లీ నేను నా గ్యాస్ట్రెంటాలజీ చేసేటప్పుడు నేను చెన్నైలో చేశాను, శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్లో. అప్పుడు చేసేటప్పుడు ప్రొఫెసర్ మొహమ్మద్ రేలా గారని వరల్డ్ రినౌండ్ సర్జన్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఆయన వచ్చి చేస్తున్నప్పుడు ఐ యూస్ టు బి ఆస్టక్. అసలు ఒక చిన్న నెల బేబీకి ట్రాన్స్ప్లాంట్ చేసి నార్మల్ చేయటము, ఇవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ సో మెస్మరైజ్డ్ అండి. సో ఫస్ట్ నేను చూసింది ఆయనే. తర్వాత నేను ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన దగ్గరే నేర్చుకోవటం జరిగింది. సో ఐ వాజ్ అ స్టూడెంట్ విత్ హిమ్ ఆల్సో అండ్ ఐ వాజ్ అ కన్సల్టెంట్ విత్ హిమ్ ఆల్సో. గ్యాస్ట్రెంట్రాలజీకి హెపటాలజీకి తేడా ఏంటంటే, గ్యాస్ట్రెంట్రాలజీ అంటే ఎవ్రీథింగ్ డీలింగ్ విత్ డైజెషన్ అనమాట. ఫ్రమ్ మౌత్ టు ఏనస్ మొత్తం డైజెస్టివ్ సిస్టంలో ఏదేది ఉందో అదంతా మనం డీల్ చేస్తాం. హెపటాలజీ అంటే ఏంటంటే కంప్లీట్ లివర్లో ఉండే బైల్ డక్ట్స్, మొత్తం లివర్ సంబంధించినవంతా, బిలియరీ సిస్టమ్ అండ్ లివర్ సిస్టమ్ని కలిపి మనం మొత్తం హెపటాలజీ అంటాము. సో మీరు అడిగింది యాక్చువల్లీ గుడ్, బికాస్ చాలా మందికి అసలు హెపటాలజీ అంటే ఏంటో తెలీదు. అండ్ మన ఎమోషన్స్ అన్ని లివర్లోనే ఉంటాయని మనం విన్నాం యాక్చువల్లీ. అవునండి, అవును. సో ఆ పరంగా చూసుకుంటే మీరు చాలా ఒక ఇంపార్టెంట్ ఆర్గన్తో డీల్ చేస్తున్నారు. బికాస్ మన శరీరాన్ని నిర్దేశించేదే లివర్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. అవునండి, వెరీ ట్రూ మీరు చెప్పింది. నేను చాలా మందికి ఈ మధ్య ప్రాబబ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. ఎంతమందికి సో మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ సఫరింగ్ నౌ డేస్. వాళ్ళ ఎమోషనల్ సఫరింగ్ అండ్ వాళ్ళ లివర్ సఫరింగ్ ఆర్ కోరిలేటింగ్ యాక్చువల్లీ. వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఫర్దర్, బట్ ఎస్, దిస్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే ఆ కంప్లీట్ క్రంపుల్డ్ లైఫ్ నుంచి ఒక నార్మల్ న్యూ లైఫ్ ఇవ్వటం, ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. సో మీరు దాదాపు ఐ థింక్ 15 వేల ప్రొసీజర్స్ చేశారు కదండి. ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి హెపటాలజీలో? యాక్చువల్లీ నేను గ్యాస్ట్రెంట్రాలజీ అండ్ హెపటాలజీ కలిపి వీ డూ సంథింగ్ కాల్డ్ ఎండోస్కోపీస్, కొలనోస్కోపీస్, బయోప్సీస్, ఈఆర్సీపీస్, ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఇవి చేస్తుంటే వీటిల్లో ఏముంటాయన్నమాట, గ్యాస్ట్రోకి మీకు డిఫరెంట్గా ఉంటుంది. హెపటాలజీకి ఏంటంటే లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయినప్పుడు లివర్ ష్రింక్ అయిపోతుంది, లివర్ చిన్నదవుతుంది. లివర్ ష్రింక్ అయినప్పుడు లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఈ ప్రెషర్ ఫుడ్ పైప్కి డైరెక్ట్గా, స్టమక్కి డైరెక్ట్గా పంపించేస్తుంది బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్, ఫుడ్ పైప్లో ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లా వస్తాయి. midnight 3, midnight 1 పొద్దున దిల్ కమ్ విత్ బౌట్ ఆఫ్ బ్లడ్ వామిటింగ్ అండ్ ఫ్రాంక్ లీటర్లు బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి. సో ఆ ప్రొసీజర్స్ ఇమీడియట్గా వెళ్ళి ఆ బ్లీడింగ్ని అరెస్ట్ చేయటం. సో యాజ్ అ పీజీ ఓన్లీ వీ స్టార్ట్ అండి. పర్ డే వీ డూ మినిమమ్ 30 endoscopies in first year.
వెళ్ళే కొద్ది 50, 100 జరుగుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఈజ్ అ న్యూ కేస్, బికాస్ ఆ బ్లీడింగ్ ఆపటం అనేది మనకు అసలు విజన్లో ఎండోస్కోపీలో మనకి ఏమీ కనిపించదు, ఓన్లీ బ్లడ్ మాత్రమే ఉంటుంది. సో ఆ బ్లడ్ని మనము కరెక్ట్గా స్టాప్ చేసి బ్లీడింగ్ ఆపాలి, లేదంటే పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు అండ్ పేషెంట్ విల్ డై. సో మనం అది ఆపేసేయాలన్నమాట. అలా ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్లో, కొంతమందికి స్టమక్లో, కొంతమందికి అల్సర్స్ అండ్ కొంతమందికి డియోడినంలో, కొంతమందికి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్స్లో, ఇవన్నీ చాలా కామన్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అండ్ ఇవే కాకుండా వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్, ఇప్పుడు కొంతమందికి అందరికీ మనము ఇంజెక్షన్ ఇవ్వలేము, అందరికీ రబ్బర్ బ్యాండ్ లాగా వేయలేము. కొంతమందికి వీ గివ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఏపీసీ అనమాట. అంటే డిఫ్యూజ్గా ఉంటుంది బ్లీడ్, ఒకే చోట బ్లీడ్ ఉండదు, మొత్తం మ్యూకోజా మొత్తం బ్లీడ్ ఉంటుంది. అప్పుడు కొన్ని ఫైండింగ్స్ మాకు కనిపిస్తే వీ రిలీజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఏపీసీ అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. దానివల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవ్వటము, అలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయండి. సో బేసిక్లీ ట్రాన్స్ప్లాంట్కి ముందు జరిగే ప్రొసీజర్స్ ఏవైతే దే వెరీ హార్మ్ఫుల్, అంటే కాంప్లికేషన్స్ లివర్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చేసే ప్రొసీజర్స్ అనమాట. సుమన్ టీవీ మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతోంది. మీలాంటి ఒక గొప్ప డాక్టర్ మా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో ఉండడం అనేది మాకు చాలా గర్వకారణం. సో తప్పకుండా మీతో మరిన్ని విషయాల కోసం మిమ్మల్ని సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం పెట్టిన కార్యక్రమం ఇది. అంటే అందరికీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా డైరెక్ట్గా డాక్టర్ల నోట మీరు తెలుసుకోవాలని చెప్పి పెట్టిన ప్రక్రియ ఇది. సో మీరు తప్పకుండా మీకుండే క్వశ్చన్స్ని రాబోయే కాలంలో సంధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.